సరదాగా మునగ చెట్టు ఎక్కిస్తున్నారు అని ఆట పెట్టిస్తూ ఉంటారు గాని నిజానికి మునగ చేసే మేలు అంతా ఇంత కాదు. అందరికీ అందుబాటులో ఉన్న ఈ మునగలో మన ఆరోగ్య ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఈ రోజు మన ఛానల్లో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడి ఎలా తయారు చేయాలో చూసిద్దాం. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పొడి కూడా ఎలా తయారు చేసుకోవాలో ఒకే వీడియోలో చూసేద్దాం. ముందుగా ఫ్రెష్ గా ఉన్న మునగాకు కరివేపాకు వాటర్ తో నీట్గా కడిగి బాగా కాస్తున్న ఎండలో క్లాత్ మీద 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ఇలా బాగా ఎండిన మునగాకు మొత్తం ఆకులన్నీ తుంచి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఆకులన్నీ తుంచి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేతితో పట్టుకుంటే ఆకు మొత్తం గలగలలాడుతూ సౌండ్ రావాలి. ఇలా ఎండితేనే మునగాకు పొడి కరివేపాకు పొడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ముందుగా కరివేపాకు మొత్తం మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకుందాం. ఒకసారి మిక్సీ వేసిన తర్వాత స్పూన్ తో ఇలా కలుపుతూ ఉంటే ఆకులు ఏమైనా ఉంటే రెండోసారి మిక్సీ వేయగానే మెత్తగా అయిపోతుంది. ఇంకా మెత్తగా పిండిలాగా పొడి కావాలనుకుంటే జల్లించి మళ్ళీ మిక్సీలో వేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా అయిన కరివేపాకు పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకొని అదే మిక్సీ జారులో కొంచెం కొంచెంగా మునగాకు వేసుకుంటూ మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, ఇంత పెద్ద ప్లేట్ నిండా ఆకు తీసుకుంటే మిక్సీ పెట్టేసరికి చాలా కొంచెం పొడి తయారవుతుంది. మనం రోజు వండుకునే ఆహార పదార్థాల్లో 1/2 టీ స్పూన్ మునగాకు పొడి 1/2 టీ స్పూన్ కరివేపాకు పొడి వేసుకుంటే చాలండి. మన శరీరానికి కాల్షియం అందుతుంది. ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. మునగాకు కరివేపాకు ఏ విధంగా తీసుకున్నా సరే ఆరోగ్య ఉపయోగాలు పుష్కలంగా అందుతాయి. మునగాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాం. ఈ పొడిని డబ్బాల్లో స్టోర్ చేసుకొని ఏ కూరల్లోనైనా వేసుకోవచ్చు. సాంబార్లోను, వేపుడు కూరల్లో, చట్నీ, దోసల పిండిలో వేసుకొని దోసలు కూడా వేసుకోవచ్చు. లేదా వేడి వాటర్ లో కానీ నార్మల్ వాటర్ లో కానీ 1 స్పూన్ మునగాకు పొడి కలుపుకొని మార్నింగే తాగొచ్చు, మధ్యాహ్నం తాగొచ్చు, నైట్ ఎప్పుడైనా తాగొచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా కరివేపాకు పొడి మునగాకు పొడి తప్పనిసరిగా తయారు చేసి స్టోర్ చేసుకోండి. మునగాకు కరివేపాకు మన చుట్టుపక్కల మనకి అందుబాటులోనే దొరుకుతాయి కాబట్టి మనం తయారు చేసుకోవడం చాలా సింపుల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.